ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 5 అయితే ఉడకబెట్టేసాను. కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసుకున్నాను. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఒక టమాటా 3 కూడా వేసేసి మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. వాటర్ని మంచిగా మరిగించుకొని తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మరొక స్టవ్ పైన వాటర్ పెట్టుకుంటున్నాను. అంతలోపు అయితే ఎగ్స్ అయితే ఉడికాయి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఎగ్స్ని అయితే ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకొని అయితే ఒక ప్లేట్లోనైతే వేసేసుకుంటున్నాను. ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఎప్పుడు చేసినా నేను ఈ విధంగానే చేస్తూ ఉంటాను. చాలా ఈజీ ప్రాసెస్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎగ్ బిర్యానీ బాగుంటుంది. తర్వాత ఎగ్స్ని పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ వేసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ని వేసుకొని మంచిగా కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కారం, గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఆ వాటర్లో బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా వేసాం కదా, అవి స్టవ్ పైన పెట్టేసుకొని నేను బాస్మతి రైస్ని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచుకున్నాను. వాటిని కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 70% అలా ఉడికించుకోవాలి. మంచిగా 70% ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని రైస్ 70% ఉడికిన తర్వాత వాటిని అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కొంచెము కర్రీని పక్కన పెట్టేసుకొని కర్రీని పైన వేసేసుకోవాలి. ఎగ్స్ని కూడా పైన వేసేసుకొని వాటిపైన కొంచెం కొత్తిమీరని, తర్వాత పుదీనా రెండిట్లను కూడా యాడ్ చేసేసుకోవాలి. పైన యాడ్ చేసుకొని కొన్ని రైస్ వాటర్ ఉంటాయి కదా, వాటిని కొంచెం పైన వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కింద అయితే అడుగున మాడిపోకుండా ఉండడానికి నేనైతే ఇలాంటి ప్యాన్ ఒకటైతే పెట్టుకుంటున్నాను. ఆ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఇది రైస్ పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంది.